మరి అలాగే వి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే విశాఖ ఈస్ట్, ఆయన కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. నిడారంబరంగా ఉండే వ్యక్తుల్లో ఒకరు ఈయన. నమస్కారం అండి. నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నా నమస్కారాలు మరియు మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా రుద్రమదేవి ఆడియో ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు మరియు ఈ కార్యక్రమం మన ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు గుణశేఖర్ గారికి, ఆ యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏమండి, వెళ్లే ముందర మిమ్మల్ని ఒక్క ప్రశ్న అండి. ఇది 13వ శతాబ్దం సినిమా అనమాట. మరి ఆ శతాబ్దం అనేసరికి మీకేమేం గుర్తొస్తూ ఉంటాయి? ఇప్పుడు మీరు ట్రయల్ రన్ చూపించారు కదా, ఆ రుద్రమదేవి గారి యొక్క గతం గుర్తొస్తూ ఉంది, ఆ చరిత్ర గుర్తొస్తూ ఉంది. అంటే మీరు పుస్తకాల్లో చదివారా అది? నేను పుస్తకాల్లో చదవకపోయినా సినిమాల్లో చూడటం జరిగింది. ఎందుకంటే పౌరాణిక చిత్రాలు కానీ జానపద చిత్రాలు కానీ నేను అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానిని, అందువల్ల ఇవన్నీ నాకు తెలుసు. చాలా సంతోషం అండి. అయితే మీ ద్వారా మొదటి పాట ఆవిష్కరించాలి. పున్నమి పువ్వాయ్ అన్న సోలో సాంగ్ మీరు ఆవిష్కరించాలి. దానికి మేము కూడా 13వ శతాబ్దం లాగా అక్కడ ఒక ఢంకా ఉంది, దాన్ని బజాయించాలి. అప్పుడే ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది. పదండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడండి గట్టిగా. వెన్నెల కంటే అందంగా ఉంది ఎవరి సుందరి? మరైతే ఈ సినిమాకి సంభాషణ రచయితలైన